హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో ఉంది. శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా టాప్ 20 గ్రాండ్ టెస్ట్లు కూడా మేము అయితే త్వరలో మన యాప్లోకి అయితే తీసుకురాబోతున్నాం. సో దాంతోపాటుగా రెగ్యులర్గా మనం అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి సబ్జెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు అక్కడ వీడియోస్ ఉంటాయి. ఒకవేళ నచ్చినట్లయితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వివాదాల్లో పోలీస్ రిక్రూట్ అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. నోటిఫికేషన్ నుంచి కాంట్రవర్సీలు. సో ఫిజికల్ ఈవెంట్స్ పైన దుమారం, క్వాలిఫై కాలేకపోతున్నాం అభ్యర్థుల ఆవేదన, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తూ కాలు విరగొట్టుకున్న అభ్యర్థి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ సెలక్షన్ వివాదాలమయంగా తయారైంది. సో నియామక బోర్డు భర్తీ చేయనటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ నుంచే కాంట్రవర్సీగా మారింది. సో మొదటగా ఏజ్ పెంపుపై, తర్వాత ప్రిలిమ్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అవకతవకలపై, మరోసారి ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపడం, ఇలా వరుస వివాదాలు చుట్టుముట్టిన సెలక్షన్ ప్రాసెస్ కొనసాగిస్తున్నారు. సో కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో మార్కులు కలపాలనే వివాదం ఇంకా ముగియక ముందే తాజాగా ఈవెంట్స్పై మరో వివాదం అయితే చోటు చేసుకుంది. సో దీంతో అభ్యర్థులు న్యాయం చేయాలని చెప్పేసి మంత్రులు ప్రతిపక్ష నేతలకు వినతులు చేస్తున్నారు. సో దీనిపై ప్రతిపక్ష నేతలు సైతం సీఎం కేసీఆర్కు లేఖలు కూడా రాశారు. సో హోంమంత్రి వెంటనే స్పందించాలని కూడా డిమాండ్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే లాంగ్ జంప్ ఎత్తుకొల్చేటువంటి ప్రక్రియపై దుమారం అంటూ చూడవచ్చు. సో మనం వరుసగా గత 1 week నుంచి అయితే ఈ న్యూస్ అయితే చూస్తున్నాం. సో లాంగ్ జంప్ 3.8కి తగ్గించాలని, అదేవిధంగా డిజిటల్ మీటర్స్తో ఎత్తుకోవడం వల్ల సో కొంతమందికి దానిలో క్వాలిఫై కాలేకపోతున్నారు. అంటే అంతకుముందు సెలక్షన్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ డిజిటల్ మీటర్ వల్ల సెలక్షన్ కాలేకపోయామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ పరుగులో కోల్పోతున్న ప్రాణాలు అంటూ చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. సో వారంలో 3 చనిపోయినట్లయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మార్కులు కలపాలని ఆదేశించిన అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టుకు కొందరు వెళ్ళిన విషయం తెలిసిందే. సో 7 మార్కులు కలపాలని కోర్టు బోర్డుకు సూచించిందని అభ్యర్థులు పేర్కొంటున్నారని చెప్పేసి కూడా చూడవచ్చు. సో అయినా కూడా వాటికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు రాలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఈవెంట్స్పై ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి ఇక్కడ మనకు నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇంకా తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పేసి బండి సంజయ్ కూడా కేసీఆర్కు లేఖ రాసినట్లుగా మనం అయితే న్యూస్ చూసాం. ఇంకా అదే కాకుండా ఇంకా వివిధ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎక్కడా లేనిది ఇక్కడ లాంగ్ జంప్ 4 మీటర్లు ఎందుకంటూ చూడవచ్చు. సో ఎంపీ ఆర్ కృష్ణయ్య నిలదీత అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. సో పోలీసు ఉద్యోగాల సెలక్షన్లో గందరగోళం అని చెప్పేసి చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు సెలెక్ట్ కాకుండా కుట్రలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో మొత్తం మీద అయితే గత 1 week నుంచి ఈవెంట్కి సంబంధించి కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఈ పోలీస్ నియామకాలకు సంబంధించినటువంటి వాటిపైన అయితే అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ కావచ్చు, ప్రభుత్వం ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ గ్రేడ్ 2 నియామకాలపై హైకోర్టు విచారణ అంటూ చూడవచ్చు. సో ప్రతివాదనలకు ధర్మాసనం నోటీసులు జారీ. సో తదుపరి విచారణ జనవరి 23కు వాయిదా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే ఐసీడీఎస్ సూపర్వైజర్ గ్రేడ్ 2 నియామకాలపై అభ్యర్థులు హైకోర్టును అయితే ఇక్కడ ఆశ్రయించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి మళ్ళీ జనవరి 23న సో విచారణ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే గెజిటెడ్ పోస్టుల దరఖాస్తులు నేడు ఆఖరు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఏదైతే టీఎస్పీఎస్సీ నుంచి భూగర్భ జల వనరుల శాఖలో 32 గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి సో ఈ రోజుతో అయితే డేట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎవరైనా వీటికి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఇంకా మనకు లింక్ అయితే యాక్టివేట్లో ఉంది. సో ఎవరైనా దానికి సంబంధించి
సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ రోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది, కాకపోతే మంచి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో ఒకే వీడియోలో మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నేషనల్ ఛాంపియన్ నిఖత్ జరీన్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నటువంటి నిఖత్ జరీన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు తెలంగాణ యువ బాక్సర్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. సో మనకు మధ్యప్రదేశ్లోని భోపాల్ వేదికగా జరిగినటువంటి జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఇప్పటికే మనకు కామన్వెల్త్ గేమ్స్లో కూడా సో పథకం గెలిచింది. అదేవిధంగా మనకు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పర్సన్. ఈమె మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కనుక కంపల్సరీ గుర్తుంచుకోండి. సో తెలంగాణకు సంబంధించి ఏ జిల్లాకు సంబంధించిన పర్సన్ కింద కామెంట్ చేయండి. మనం అంతకుముందు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగినటువంటి జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ గెలుచుకున్నటువంటి పర్సన్ కింద గుర్తుంచుకోండి. ఈ ప్లేస్ అండ్ పేరు గుర్తుంచుకోండి. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈమె ఏ జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్ అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మనం ప్రీవియస్లో దానికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మెట్రోకు జాతీయ అవార్డు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో హైదరాబాద్ మెట్రో రైలు మరో జాతీయ అవార్డులు అయితే వరించింది. సో మెట్రో రైలు ప్రతిపాదనల స్థాయి నుంచి అగ్రిమెంట్ కావచ్చు, శంకుస్థాపన, ఇంకా నిర్మాణ దశ, పిల్లర్లు, వయోడాక్ట్ కోసం ప్రత్యేక యార్డుల ఏర్పాటు, ప్రారంభోత్సవం వంటి ముఖ్యమైనటువంటి దశలకు సంబంధించినటువంటి సుమారు 2000 ఫోటోలు, అదేవిధంగా 800 పేజీలతో రూపొందించినటువంటి పిక్టోరియల్ కాఫీ టేబుల్ బుక్ హైదరాబాద్ మెట్రో రైల్ అనేటువంటి ఫోటో ఆల్బమ్కు ఈ జాతీయ అవార్డు అయితే వచ్చినట్టు ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో మెట్రోకి ఇంతకుముందు కూడా కొన్ని అవార్డ్స్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి అవార్డు ఏంటంటే సో పిక్టోరియల్ కాఫీ టేబుల్ బుక్ హైదరాబాద్ మెట్రో రైల్ అనేటువంటి ఫోటో ఆల్బమ్కు సో జాతీయ అవార్డు అయితే రావడం జరిగింది. అంటే మనకు మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వివిధ దశలను వీళ్ళైతే ఒక ఫోటోలు తీసేసి దాని ఒక ఆల్బమ్లో అయితే చేశారు. సో దానికి సంబంధించి దాదాపుగా 2000 ఫోటోలు అయితే దానిలో ఉన్నాయి. సో దానికి సంబంధించి జాతీయ అవార్డు వచ్చినట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు హైదరాబాద్ మెట్రోని ఎప్పుడు ప్రారంభించారనేది కింద కామెంట్ చేయండి. మనం ఇంతకుముందు కూడా మెట్రోకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చూసాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కర్ణాటకలో SC/ST రిజర్వేషన్ పెంపు అని చెప్పేసి చూడవచ్చు. ఆమోదించినటువంటి రాష్ట్ర విధానసభ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, విద్యాలయాల్లో ఎస్సీలకు 17%, ఎస్టీలకు 7% చొప్పున రిజర్వేషన్ వర్తిస్తుంది. అంటే పెంచినటువంటి రిజర్వేషన్ అంతకుముందు 15% ఎస్సీలకు ఉండేది, దాన్ని ఇప్పుడు 17% పెంచినట్లు, అదేవిధంగా ఎస్టీలకు 3% ఉంటే 7% రిజర్వేషన్లు పెంచినట్లుగా ఇక్కడ మనకు అక్కడ ఆ రాష్ట్ర విధానసభ అయితే ఆమోదం తెలిపినట్లయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో తాజా మార్పులతో అక్కడ రిజర్వేషన్లు అనేటువంటిది 56% అయితే పెరిగాయి. సో ఈ బిల్లును రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ ఆమోదించాలని చెప్పేసి కూడా సో అక్కడ ఉన్నటువంటి విపక్ష నేత సిద్ధారామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో తరచూ మనం రిజర్వేషన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సో రీసెంట్గా జార్ఖండ్కి సంబంధించి కూడా మనకి అక్కడ 77% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మనకి రాష్ట్ర విధానసభ కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 103వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి కూడా వార్తలు చూసాం. చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్ సంబంధించిన కాన్సెప్ట్ పైన మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనుక దానికి సంబంధించిన స్టాటిక్ అంశాలను కంప్లీట్గా చదివేయడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అప్పుల్లో 5, ఆదాయంలో 25 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దేశంలో మన రాష్ట్ర రైతుల స్థానం అని చెప్పేసి ఇచ్చారు. సో సగటు ఆదాయం నెలకు 9,403, ఒక్కో రైతు కుటుంబం అప్పు 1,52,000 కేంద్ర వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో మన రైతన్నల ఆదాయంలో బాగా వెనుకంజలో ఉన్నారు. సో అప్పుల భారం కూడా భారీగానే ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి ఇచ్చారు. సో మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే నెలకు సగటున 10,218 ఆదాయం మాత్రమే పొందుతున్నారు. అంటే రోజుకు 340 రూపాయలు మాత్రమే. సో అదే సమయంలో మనకు ఒక్కో రైతుకు సగటున 74,121 రూపాయి అప్పు ఉందని చెప్పేసి కూడా మనకి నివేదిక అయితే వెల్లడిస్తుంది. ఇక రాష్ట్రం కనుక మన రాష్ట్రానికి సంబంధించి కనుక చూసినట్లయితే సో అప్పుల్లో దేశంలో మన రాష్ట్రం 5వ స్థానం ఉంది. అదేవిధంగా ఆదాయంలో చూసినట్లయితే 25వ స్థానంలో ఉన్నట్లుగా మనకి నివేదిక అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు దేశంలో వ్యవసాయ కుటుంబాలు అదేవిధంగా రైతుల అప్పు ఆదాయంపై సర్వే జరిగింది. అయితే సర్వే వివరాలు ఇటీవల పార్లమెంట్లో చర్చకు రాగా అందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ఒక నివేదికనైతే విడుదల చేసింది. సో రైతు కోసం ఇన్ని పథకాలు తీసుకొస్తున్నా రైతు పరిస్థితి పూర్తి స్థాయిలో బాగుపడటం లేదు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడమే ఇందుకు కారణమని సో నిపుణులు చెప్తున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ డేటా కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ స్థానంలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా దేశంలో ఏ విధంగా ఉందనేది కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే జనవరి 20 నుంచి ఇండియా సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకి ఇండియా సైన్స్ ఫెస్టివల్
ఫెస్టివల్ జనవరి 20 నుంచి 22వ తేదీల మధ్య మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేటలో సో మనకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అయితే జరగనుంది. సో ఇక్కడ ఈ వెన్యూ గుర్తుంచుకుంటే డైరెక్ట్గా ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇది ఇండియా సైన్స్ ఫెస్టివల్ సో రీసెంట్గా ఎక్కడ జరిగిందని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ఇంజనీరింగ్ రీసెర్చ్లకు వరల్డ్ బ్యాంక్ సాయం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మెరిట్ ప్రాజెక్టుకు మన రాష్ట్రం ఎంపిక, కేంద్రానికి వర్సిటీల వివరాలు పంపినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చూడవచ్చు. సో మనకి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో క్వాలిటీతో పాటు రీసెర్చ్ ఇన్నోవేషన్పై కేంద్రం దృష్టి పెట్టింది. సో దీనికి అనుగుణంగా మనకు ప్రపంచ బ్యాంకు సహకారంతో 15 రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను ఎంపిక చేయనుంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దీన్ని అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. కేంద్రం ఎంపిక చేసినటువంటి 15 రాష్ట్రాల్లో మన తెలంగాణ కూడా ఉంది. సో రాష్ట్రం నుంచి ఎన్ని సంస్థలు ఎంతమంది విద్యార్థులు ఎంపిక చేస్తారనేది త్వరలో తేలినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే సో ఇంజనీరింగ్ రీసెర్చ్కి సంబంధించి సో మన దేశం ఏ బ్యాంక్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇంజనీరింగ్ రీసెర్చ్కి సంబంధించి హెల్ప్ చేయడానికి సంబంధించి కావచ్చు, లేకుంటే ఇన్నోవేషన్ కార్యక్రమాలపై సో హెల్ప్ చేయడానికి ఈ క్రింది ఏ బ్యాంక్ తోటి ఒప్పందం కుదుర్చుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు ఇటీవల కాలంలో ఎక్కువగా అడుగుతున్నాడు కనుక చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మాల్దీవుల మాజీ అధ్యక్షుడికి 11 ఏళ్ల జైలు అని చెప్పి చూడవచ్చు. సో మనకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లాకు సంబంధించినటువంటి అతనిపైన కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యామిన్ కార్పొరేట్ సంస్థల నుంచి లంచం తీసుకున్నట్లు, అదేవిధంగా మనీ లాండరింగ్కి సంబంధించి పాల్పడ్డట్టుగా సో కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. దానికి సంబంధించి ఇక్కడ క్రిమినల్ కోర్టు గుర్తించి సో అతనికి 11 సంవత్సరాల జైలు శిక్షను విధించినట్లుగా ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు మన దేశం కాకపోయినా కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి మాజీ ప్రధాని కనుక సో మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతుంటే రీసెంట్గా ఏ దేశానికి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడికి 11 ఏళ్ల జైలు శిక్షను ఆ దేశ కోర్టు అయితే వేయడం జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మాల్దీవులు అని చెప్పేసి గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే నేడు మితాని వైడ్ ప్లేట్ మిల్లు ప్రారంభం అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్లో రూపాయలు 500 కోట్లతో నెలకొల్పినటువంటి వైడ్ ప్లేట్ మిల్ను మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో రాష్ట్రపతి మనకు తెలంగాణకు అయితే రావడం జరిగింది నిన్న. సో ఈ నేపథ్యంలో మన తెలంగాణలో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే శంకుస్థాపన చేయనున్నారు. దానిలో మనకి ఇది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇటీవల రాష్ట్రపతి ఈ క్రింది దేన్ని ప్రారంభించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రానికి వచ్చారు కనుక సో ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలపై కూడా మనకు ముందు కరెంట్ అఫేర్స్ కొనంలో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి. ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి వైడ్ ప్లేట్ మిల్ని అయితే మంగళవారం ద్రౌపది ముర్ము గారు అయితే ప్రారంభించనున్నారు. దాంట్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినైతే వార్నకు అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఏడాది అత్యుత్తమ టెస్ట్ ఆటగాడు అవార్డును దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ పేరిట ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా అయితే నిర్ణయించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది క్రికెట్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి అప్డేట్. సో అడుగుతాడు. సో ఇటీవల ఆస్ట్రేలియా సో ఎవరి పేరిట సో అత్యుత్తమ టెస్ట్ ఆటగాడు అవార్డు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. షేన్ వార్న్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవి డైరెక్ట్గా అడుగుతారు. ఇటువంటి నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఒకే పశువు నుంచి ఏడాదికి 10 నుంచి 12 ఆడదూడలు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఓపీయూ ఐవీఎఫ్ విధానం ఫలప్రదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పశువు నుంచి ఏడాదికి సరోగసి అద్దె గర్భం ద్వారా 10 నుంచి 12 ఆడదూడల్ని పుట్టించేటువంటి ఓపీయూ ఐపీఎఫ్ విధానంపై తిరుపతిలో మనకు ఏదైతే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం జరుగుతున్నటువంటి పరిశోధనలు ఫలించాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు డైరెక్ట్ అడుగుతారు. సో ఇటువంటి అంటే ఒకే పశువు నుంచి ఏడాదికి 10 నుంచి 12 ఆడదూడలను పుట్టించేటువంటి ప్రయోగం ఇటీవల ఏ విశ్వవిద్యాలయం చేపట్టింది, ఏ విశ్వవిద్యాలయం ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ. సో యూనివర్సిటీ నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ఓపీయూ ఐవీఎఫ్ విధానం అంటే ఏంటి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సో యూనివర్సిటీ పేరును గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు చెక్దా ఎక్స్ప్రెస్ షూటింగ్ పూర్తి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చెక్దా ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి సినిమాను సో మనకు మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా అయితే ఈ సినిమాను అయితే తీస్తున్నారు. సో ఇటువంటి మనకు డైరెక్ట్ అడుగుతారు. సో రీసెంట్గా ఎవరి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా చెక్దా ఎక్స్ప్రెస్ సినిమాను అయితే తీయడం జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ జులన్ గోస్వామి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.